కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును కర్నూలు 3 టౌన్ పోలీసులు ఛేదించారు. ఒకరిని అరెస్టు చేశారు. నిందితుల నుండి రోకలిబండ బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాకు వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. బెడ్రూమ్ లో ఉన్నట్టు బాక్స్లో పాటు తీసుకుంటాం. ఒక ఇల్లు పడిపోయింది కూడా దానికి సంబంధించిన ఇద్దరు కూడా ఇట్రండి ఇద్దరు దగ్గర ఓకేనా? ఓకే సార్ దగ్గర చూడండి సార్ ఫోటో చూడండి సార్ ఫోటో చూడండి సార్. ఓకే సార్. గత వారము అంటే 1వ తేదీ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో గణేష్ నగర్లో ఒక 75-year-old ఉమెన్ శివలీల గారు షీ వాజ్ ఫౌండ్ డెడ్. సో మాకు మధ్యాహ్నం 2:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం మర్డర్ కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఇది ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సో ఈ కేసు ఛేదించడానికి సిఐ 3 టౌన్, సిఐ కర్నూలు రూరల్, సిసిఎస్ సిఐ ఉలిందకొండ ఎస్ఐ అలా 4-5 సెపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేశాము. సో ఈ అన్ని టీమ్స్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దాదాపు 30 సీసీటీవీ కెమెరాస్ మనం మొత్తం డీటెయిల్డ్గా చూసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ కేసులో సీన్ ఆఫ్ ఆఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫింగర్ ప్రింట్ మనం సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది. సో ఆ లేడీస్ సీసీటీవీ అందరికీ ఇంటి వాళ్ళకి ఇంటి పైన ఉన్న టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇందుకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఇందుకు ముందున్న పని ఆమె పేరు కురువ వరలక్ష్మి. ఆమెతో పోలీసు ఎందుకంటే ఆమె ముఖం కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి ముఖం డైరెక్ట్లీ సీసీటీవీలో పడలేదు. బట్ స్టిల్ ఆమె నడిచే హావభావాలు అవన్నీ చూస్తే ఇది ఆమె అయి ఉండొచ్చు అని మనకి ఫస్ట్ ప్రాథమికంగా క్లూ దొరికింది. సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్ని ఆమె దగ్గర రికవర్ చేసాము. సో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఆమెతో కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో మనకి కేసు కూడా కన్విక్షన్ దిశగా తీసుకెళ్ళడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కేసులో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ అవర్
టీమ్ మెంబర్స్, సిఐ త్రీటామ్ కావచ్చు, సిఐ రూరల్, ఎస్ఐ ఉల్లిందకొండ, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ కర్నూలు. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కేసు టు డిటెక్ట్, ఎందుకంటే మర్డర్ ఫర్ గెయిన్ ఈజీగా డిటెక్ట్ అవ్వదు. ఇదే టైంలో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో ఇది మనకి ప్రైమరీ క్లూ ఏమంటే, మనకి డయాగనలీ అపోజిట్ లో ఉన్న ఇంట్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ